హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 25 సంవత్సరాల నుంచి స్పిరిచువల్ జర్నీలో ఉంటూ ఎంతో మందిని స్పిరిచువల్గా మోటివేషన్ చేస్తూ ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సాయి గారు, మీరు ప్రతి విషయానికి కొన్ని మాటలు చెప్తుంటారు. కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి మీకు మంచి జరిగిద్ది అంటారు. అసలు ఏంటి, అసలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆ పదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఎనర్జీ అంటే ఏంటండి? శక్తి కదా. ఎప్పటికైనా చూడండి, ఇప్పుడు మనం ఈ స్టూడియోకి రావాలి, లోపలికి రావాలంటే మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని వస్తే లోపల ఏముంది మెటీరియల్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ డోర్ అటు సైడ్ ఉంటే మనకి ఏం కనిపిస్తుందండి? ఏమి కనిపించదు. ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న మెటీరియల్ కనిపిస్తున్నాయి. సేమ్ అలాగేనండి ఈ విషయంలో, విషయంలో అనంతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంది. దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఏ డోర్ ఓపెన్ చేయాలి, మనం ఎలా అప్రోచ్ అయితే కాస్మిక్ ఎనర్జీ మన వరకు వస్తుందనేది తెలియదండి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఈ కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మెడిటేషన్ అండి. ఎప్పుడైతే మనిషి, ఒక వ్యక్తి మెడిటేషన్ కూర్చుంటాడో, మనకు మెయిన్ పంచేంద్రియాలు అండి. ఒక వ్యక్తి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా పంచేంద్రియాలు తన ఆధీనంలో ఉన్నాయనుకోండి, ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి అవి మోస్ట్ ఇంపార్టెంట్గా యూజ్ అవుతాయి. మెయిన్ కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఈ బాడీ. ఎప్పుడైతే చూడండి మెడిటేషన్ చేసేవాళ్ళు మీరు ఎక్కువ గమనిస్తే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏది వచ్చినా కూడా స్థిరంగా ఉంటారు, దేనికి స్పందించారనమాట. వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? మళ్ళీ మెడిటేషన్ ద్వారా. ఆ మెడిటేషన్ ఎప్పుడైతే ఉంటుందో చూడండి, మనకు పిల్లలకి చూసిన పిల్లలు, పుట్టిన పిల్లలకు చూడండి, ఒక 1 year వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెత్తగా ఉంటుంది వాళ్ళకి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు అనమాట. ఇప్పుడు మనం లోపల రావడానికి డోర్ ఎలాగైతే ఓపెన్ చేసుకోవాలో, మనం ఎప్పుడైతే పంచేంద్రాలు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చేతుల్లో, మనము ఇంతకుముందు ఒక వీడియో చేసాము మెడిటేషన్ ఎలా చేయాలని. చేతులు లాక్ చేసుకుంటాము, కాళ్ళు ఫోల్డ్ చేసుకుని కూర్చుంటాము, కళ్ళు మూసేసుకుంటాము. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు లాక్ అయిపోతాయో, మనకు నిదానంగా శ్వాసను గమనిస్తూ ఉంటే మనము ఆనాపాన సతి అంటాం అనమాట. అంటే ఆనా అంటే తీసుకునే శ్వాస, పాన అంటే వదిలే శ్వాస, సతి అంటే కూడుకున్నది. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ కూర్చుంటామో, ఈ తీసుకునే శ్వాస, వదిలే శ్వాస నిదానంగా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతూ వస్తాయో, మనకి ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. ఈ బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ బ్రహ్మరంధ్రం గుండా మన బాడీలోకి ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలోకి కాస్మిక్ ఎనర్జీ ట్రావెల్ అయితే స్టార్ట్ అవుతుందో, మన బాడీలో 172,000 నాడులు ఉంటాయండి. మనకి నాడులు, అవయవాలు, కణాలు ఇవన్నీ ఏమవుతాయంటే యాక్టివేషన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ యాక్టివేషన్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, మనకు గత జన్మలో ఉన్నటువంటి బ్లాక్లు కావచ్చు, తర్వాత ఈ జన్మలో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, మనకు తెలియని తప్పులు ఏమవుతాయంటే నిదానంగా క్యూర్ అవ్వుకుంటూ వస్తాయి. మెడిటేషన్ చేసేవాళ్ళు మీరు ఎవరైనా గమనిస్తుంటే చూడండి, కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఏడవడము, వాళ్ళు మాత్రము మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి, వాళ్ళకి తెలియదు అది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ సోల్ అనేది కాస్మిక్ ఎనర్జీకు అనుసంధానం అవుతుంది. అనుసంధానం అప్పుడే అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, గత జన్మలు వాళ్ళు ఏవైతే తెలియక తప్పులు చేసి ఉంటారో వాటికి అన్నిటికీ అక్కడ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ హీలింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, మన బాడీలో ఎన్ని సంవత్సరాల నుండి గూడు కట్టుకుని ఉన్న నెగిటివ్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. ఆ బయటికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన క్రమంలో ఏమవుతుంటే, మనం కంటిన్యూగా సాధన చేయడం వల్ల మనం ప్యూర్గా తయారైపోతాం. కాస్మిక్ ఎనర్జీకి అనేది అంత ఇంపార్టెంట్ ఉందండి. మీరు ఒకసారి కాస్మిక్ ఎనర్జీని ఫీల్ అయ్యారనుకోండి, మెడిటేషన్ అనేది వదిలిపెట్టరండి. అంటే ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీకి అంత శక్తి ఉందంటారు మనల్ని మనం మార్చుకోవడంలో? 100%. మనం ఇప్పుడు ఇతిహాస పురాణాలు తీసుకుంటే చూడండి, కొంతమంది ఋషులు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు ఘోరమైన, అంటే అనంతమైనటువంటి శక్తిని పొందారు. వాళ్ళు హిరణ్యకశిపుడు కావచ్చు, తర్వాత వీళ్ళందరూ తపస్సు చేసి ఒక శక్తిని పొందారు. బట్ వాళ్ళు నెగిటివ్ వాడారు కాబట్టి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఒక ఎనర్జీని అయితే వాళ్ళు పొందడం జరిగింది కదా, ఒక శక్తిని పొందారు కదా. మళ్ళీ అవన్నీ వాళ్ళకి ఎక్కడికి వచ్చినాయంటే సాధన అండి. కూర్చొని వాళ్ళు గంటల తరబడి సాధన చేశారు కాబట్టి, ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అతీంద్రియాల శక్తులు వచ్చాయి. నేను ఏం చెప్తున్నా, ఇది కలియుగం అండి, మనకి అతీంద్రియ శక్తులు వద్దండి. మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఒకటి దొరుకుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మన బాడీ ఏమవుతుందంటే డైలీ రీజనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రోజు రోజుకు రీకనెక్ట్ అవుతుందండి బాడీ అనేది.
సో అండ్ ఇంకొకటి ఏంటంటే పంచభూతాలకు సంబంధించి కావచ్చు, లేదా మెడిటేషన్ గురించి కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, అండ్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంతోమంది స్టూడెంట్ మీరు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది లేదు. టీనేజ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా అందరికీ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు. సో సుమన్ టీవీలో కూడా చాలా మంది చూస్తున్న వాళ్ళు మీకు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా మెడిటేషన్ గురించి కావచ్చు, ఈ పాజిటివ్ ఆరాని మనం క్రియేట్ చేసుకోవాలంటే ప్రేక్షకులకి ఏం చెప్తారు? అదే చెప్పాను కదా, ఈ కాస్మిక్ ఎనర్జీని మీరు డైలీ రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. పంచభూతాలకు అసెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు రోజు ఈ 41 రోజులు చెప్పాం కదా, ఈ 41 రోజులు ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఈరోజు ఒక 1% నెగిటివ్ ఆలోచనలు తగ్గాయి అనుకోండి, ఒక 4-5 రోజులు ఇలాగే సాధన చేస్తూ ఒక 10% తగ్గిపోతాయి. ఇలా 41 days రెగ్యులర్గా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంత తక్కువలో ఒక వ్యక్తికి 20-30% నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిపోతే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఒకసారి మన చుట్టూ పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతున్నప్పుడు నెగిటివ్ ఆరా అనేది మన పక్కన రాదు. మనము దీనికి లైవ్లో చాలామందికి జరుగుతూ ఉంటుంది. చూడండి, మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఒక 2-3 రోజులు హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నప్పుడు చూడండి మనకు అన్ని గుడ్ న్యూసే వస్తాయి. ఎందుకంటే అప్పుడు మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏడ్చుకుంటూ బాధలు ఉన్నప్పుడు చూడండి వాళ్ళకి అన్ని నెగిటివ్ రిజల్ట్ వస్తుంటాయి. ఇన్ని రోజులు కల్పించిన వాళ్ళు తిట్టడము, తర్వాత ఫోన్ చేసి తిట్టడము, అంటే చిన్న వాటికి గొడవలు జరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆరా యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. దానికి ఇవన్నీ ఒక మెడిటేషను, ఒక పంచభూతాలకు అసెండ్ అవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవ్వడానికి మార్గాన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. స్పిరిచువల్ జర్నీ గురించి, అలాగే ఒక వ్యక్తికి ఏ సమస్య వచ్చినా కూడా అధిగమించాలంటే ఏం చేయాలో ప్రతిసారి వీడియోలో చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే సుమన్ టీవీ వాచ్ చేస్తున్న చాలా మంది కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలో కూడా ఒక మోటివేషనల్ స్పీకర్గా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదా ఆ జర్నీ ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీతో ఉన్నారా? ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 41 రోజుల దీక్ష కావచ్చు, లేదంటే ఆన్లైన్ క్లాసెస్ గురించి కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.